ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంటుంది? కొద్దిగా గతం కంటే పరిస్థితులు అయితే బెటర్ కాబోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే గతంలో మీ పనులు అవ్వకుండా అవాంతరాలు సృష్టించారో వారే మీకు కాస్త సానుకూలంగా స్పందించి ఆ పనులు అయ్యేటట్టుగా మీకు సహాయపడతారు. అలాగే సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో మీకున్న పరిచయం కూడా ఇప్పుడు కాస్త స్నేహంగా మారటం, అది ఉపయోగపడే సూచనలు కూడా ఉన్నాయి. అయితే మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లానింగ్ చేస్తారు. మీరు ఒకటి అనుకొని అక్కడికి వెళ్తారు, మరొకటి జరుగుతూ ఉంటుంది. అంటే ప్లానింగ్ కూడా తారుమారయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు మొదటి వారంలో కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు, కాస్త ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అవసరానికి డబ్బును కూడా సర్దుబాటు చేసుకోవటం కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో అంటే మీ కుటుంబంలో ఏదైనా చిన్నపాటి గొడవలు వచ్చినాయి అనుకోండి, అవి చూసి చూడనట్టు ఉండాలి. ప్రతి దాంట్లో వేలు పెట్టి గెలికేస్తే అది కోతిపుండు బ్రహ్మరాక్షసులా తయారయ్యి కుటుంబం అంతా కాస్త కలతలు చెందేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఏమరపాటుగా ఉన్నా, పొరపాటుగా ఉన్నా
మీ మెడకు పాములా చుట్టుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందువలన ఎంత దూరంగా ఉంటే పరాయి స్త్రీలకు అంత మంచిది. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్ గారికి చూపించండి. నిర్లక్ష్యం మాత్రం చేయకండి. టైం లేదు, మరొకటి లేదనుకుంటే తర్వాత పూర్తి సమయాన్నంతా మీ ఫాదర్ కోసమే కేటాయించాల్సి వస్తుంది. అలాగే కోర్టు ప్రయత్నాలు, ఏదైనా కోర్టులో కేసులు అవి ఉంటే కాస్త సానుకూల సూచనలు అయితే ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రస్తుతానికైతే వాయిదా వేసుకోండి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే వీసా పాస్పోర్ట్లకు ప్రయత్నాలు చేయొచ్చు, సానుకూలంగా ఉంది. ఎవరికైనా రుణం ఇవ్వాలి అనుకున్నా, తీసుకోవాలి అనుకున్నా ఇది మంచి సమయం కాదు. రుణం ఇస్తే తిరిగి రాదు, తీసుకుంటే చెల్లించలేరు, జాగ్రత్త. అలాగే గతంలో ఎవరికైనా మీరు సహాయపడితే మీరు వారి సహాయాన్ని తిరిగి అభ్యర్థిస్తే మాత్రం వారి చేతులు ఎత్తేసే సూచనలు అయితే ఉన్నాయి. అందువల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వటం కూడా అంత మంచిది కూడా కాదు. నిరుద్యోగులకైతే అవకాశాల కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేయాలి. అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో మీకు ఒక ఇమేజ్ ఉంటుంది, దాన్ని కాస్త నెగిటివ్ ప్రచారం చేయడానికైతే చాలా ప్రయత్నాలు ప్రత్యర్థులు చేస్తారు. కాకపోతే మీకున్నటువంటి తెలివితేటలతో మీ ప్రత్యర్థుల ఆలోచనలన్నీ కూడా తిప్పికొడతారు. అలాగే ఉద్యోగస్తులకు కాస్త బదిలీలకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ బదిలీలు జరిగేటప్పుడు కాస్త నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. వృత్తి వ్యాపారస్తులకైతే బాగానే ఉంది, స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అయితే మీకు స్టాక్ ఎంత వస్తుంది, ఎంత అమ్ముతున్నారు, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులైతే కాస్త ధైర్యం చేసి ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒప్పందాలు చేసుకుంటే మంచిది. అంటే ఏమిటి, ప్రస్తుతం కాస్త ఇబ్బంది ఉండొచ్చు, ఆర్థికంగా కాస్త ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండొచ్చు. కాకపోతే వాట్ అబౌట్ ఫ్యూచర్ అనేటువంటి దాన్ని కూడా ఆలోచన చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అలాగే షేర్ మార్కెట్ కాస్త ఈ పక్షం రోజులు దూరంగా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది. అలాగే కళారంగం వారికైతే అవకాశాలు మళ్ళీ గతంలో చేజారిపోయినవి కూడా మీ కొరకు వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. విద్యార్థులకైతే సాధారణంగా ఉంది, శ్రద్ధ పెడితే కానీ మీరు పికప్ కాలేరు, జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నాయి. మరి ఈ రాశివారు అనుకూలమైన తేదీలు 1, 8, 10, 14, నిదానంగా ఉండాల్సిన తేదీలు 4, 6, 12. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి బుధుడికి అంటే బుధగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు ఉదయం, 18 సార్లు సాయంత్రం పఠించండి, బాగుంటుంది. ఇంకా బాగుండాలంటే మన క్షేత్రంలో అమావాస్య పౌర్ణమికి జరిగే హోమాల్లో పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.